డిఎస్సి ప్రిపరేషన్ కి మిగిలిన తక్కువ సమయాన్ని డిఎస్సి 2024 యాప్ లేదా DSC2024.com తో జాబ్ ని సాధించండి. ఇండియా వదిలేసిన బలూచిస్తాన్ మాత్రం పాకిస్తాన్ కు చావు దెబ్బ కొడుతోంది. పాక్ ఆర్మీకి చుక్కలు చూపిస్తోంది. ఎవరైనా ఆర్మీ ఉద్యోగులు వస్తున్నట్లుగా కనిపిస్తే కాల్చి పడేస్తున్నారు. వందల సంఖ్యలో సైనికులు హతమారుస్తూ దూకుడును కొనసాగిస్తోంది. భారత్ పాక్ ఉద్రిక్తత పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకున్న బలూచిస్తాన్ ఒక్కసారిగా స్పీడ్ పెంచింది. ఈ క్రమంలోనే 14 మంది పాక్ సైనికులు హతమార్చినట్టు బుధవారం ప్రకటన విడుదల చేసింది. ఆర్మీ కాన్వాయ్ పై దాడి చేసిన వీడియోను పంచుకుంది. తాము చేసిన ఆ దాడిలో 14 మంది సైనికులు చనిపోవడంతో పాటు చాలా మంది పాక్ సైనికులు గాయపడ్డారని, వాహనాలు ధ్వంసమయ్యాయని బలూచిస్తాన్ ఆర్మీ తెలిపింది. అయితే ఈ దాడి మే 9వ తేదీన పంజ్గర్లో జరిగినట్లుగా పేర్కొంది. బలూచిస్తాన్ ఆర్మీ తమను స్వతంత్ర దేశంగా కూడా ప్రకటించుకుంది. ప్రభుత్వ ఏర్పాట్లకు సన్నాహాలు చేసుకుంటోంది. క్వెటాలో కొత్త పార్లమెంటు ఫోటోలు, జాతీయ చిహ్నం, జాతీయ గీతాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది. భారత్ సహా పలు దేశాలు తమ దేశంలో ఎంబసీలు ఏర్పాటు చేసుకోవాలని కోరింది. భారత్ తమ జట్టుతో క్రికెట్ కూడా ఆడాలని విజ్ఞప్తి చేసింది. తమను దేశంగా గుర్తించి కరెన్సీ, పాస్పోర్ట్ జారీ వంటి ప్రాథమిక అవసరాలకు నిధులు సమకూర్చాలని ఐక్యరాజ్య సమితిని అభ్యర్థించారు. అలాగే తమను పాకిస్తానీయులను ఒక్కటిగా చూడొద్దని భారత మీడియాను కోరారు. ఎన్నో ఏళ్లుగా తమకు ప్రత్యేక దేశం కావాలని, విభజించమని పాకిస్తాన్ పైన పోరాడుతూ వస్తోంది. పాక్ సైన్యాన్ని ఎదుర్కొంటూ ప్రజల మద్దతును కూడగడుతూ పోరాటాన్ని కొనసాగించింది. చివరికి పాకిస్తాన్ వెన్ను విరగడంతో బలూచిస్తాన్ బుధవారం నాడు తమను తాము స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. భారత్ చేసిన యుద్ధం వారికి ఫలించింది. బలూచిస్తాన్ దెబ్బతో పాక్ రెండు ముక్కలైంది. బలూచిస్తాన్ దాదాపు పాక్లో 40% విస్తరించింది. ఇప్పటికే భారత్ కొట్టిన దెబ్బకు విలవిలలాడుతున్న పాకిస్తాన్ బలూచిస్తాన్ ఇచ్చిన స్టోక్తో కోమాలోకి వెళ్లిపోయింది. ఇప్పటి వరకు బలూచిస్తాన్ పోరాటంపై కానీ, వారు సైన్యం దాడులు చేస్తున్నా కానీ ప్రకటించలేదు. ఇప్పుడు వారు దేశంగా ప్రకటించుకున్నారు. పాకిస్తాన్కు బలూచిస్తాన్ దెబ్బ కోలుకోలేంది. బలూచిస్తాన్ ఎఫెక్ట్తో మరోవైపు నుంచి సింధు రాష్ట్ర ప్రజలు కూడా తమ పోరాటాన్ని ఉధృతం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే నీరు ఇవ్వకుండా తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఆ రాష్ట్ర రైతులు ఆందోళన చేస్తున్నారు. తమ ప్రాంతంపై పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ గళమెత్తుతున్నారు. భారత్ సింధు జలాల ఒప్పందం రద్దు తర్వాత ఈ ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఇలాంటి సమయంలో బలూచిస్తాన్ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని చెలరేగితే పాకిస్తాన్ పరిస్థితి అగమ్యగోచరమే.